Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో క్యూరేటర్ యూట్యూబ్ ఛానల్. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేపట్టిన టెలిగ్రామ్ బాట్ మైనింగ్లో ఒకటి త్వరలోనే మనకు విత్డ్రా ఇవ్వబోతుంది. మనం ప్రాఫిట్ తీసుకోబోతున్నాం. సో అది ఏది లేదండి, అది డాక్స్. సో డాక్స్లో ఇప్పుడు మనం విత్డ్రా చేసుకుని ఏ వ్యాలెట్లోకి విత్డ్రా చేసుకోవాలి, ఏ ఎక్స్చేంజ్లోకి విత్డ్రా చేసుకోవాలి, మన గ్యాస్ ఫీజు ఎంత పడుతుంది, అలానే మనం ఎక్స్చేంజ్లో విత్డ్రా చేసుకోవాలంటే ఎక్స్చేంజ్లో మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ కంప్లీట్ నేను ఈ వీడియోలో మీకు గైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతాయి. సో ముందుగా డాక్స్ బాట్ మైనింగ్ ఓపెన్ చేసినట్టయితే మనకు లెట్స్ గో అని మనం ట్యాప్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఇలా షో చేస్తుంది డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అని మనకు చూపిస్తుంటుంది. దాని మీద ట్యాప్ చేసినట్టయితే మనకు ఇలా బ్యాలెన్స్ యాక్షన్స్ అంటే మనకు రెండు షో చేస్తుంటాయి ఫ్రెండ్స్, ఎక్స్చేంజెస్, టెలిగ్రామ్ వ్యాలెట్ అండ్ నాన్ కస్టోడియల్ వ్యాలెట్. సో ఇప్పుడు మనకు ఇవి రెండు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి, ఎక్స్చేంజెస్, వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్. ఒకవేళ మనం ఎక్స్చేంజెస్ మన దగ్గర ఉన్నాయనుకోండి, సో ఆ ఎక్స్చేంజ్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు ఎక్స్చేంజెస్ ఎలా విత్డ్రా చేయాలో నేను చెప్తాను. సో ఎక్స్చేంజెస్ అని మీద ట్యాప్ చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ మీద నొక్కగానే మనకు ఇక్కడ 2 ఎక్స్చేంజెస్ మనకు చూపిస్తున్నాయి. వాటి పేర్లు ఏంటంటే ఓకేఎక్స్, బైబిట్. సో ఓకేఎక్స్ అనేది ఇండియాలో బ్యాన్ అయింది ఫ్రెండ్స్. సో మీరు దానికి దూరంగా ఉండడమే మంచిది. సో నేను ఇప్పుడు బైబిట్లో ఎలా విత్డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. బైబిట్ని ట్యాప్ చేసి సెండ్ హియర్ అని ట్యాప్ చేయగానే మీకు డూ యూ హ్యావ్ ఎన్ బైబిట్ అకౌంట్ అని మీకు చూపిస్తుంది. అంటే మీకు బైబిట్ అకౌంట్ ఉందా అని మీకు చూపిస్తుంది. మీకు లేదు అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బైబిట్ అకౌంట్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. కేవైసీని కంప్లీట్ చేసుకోండి. సో అది 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వచ్చి ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ ఇట్ అని ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు బైబిట్ యూఐడి, డాక్స్ డిపాజిట్ అడ్రస్, మెమో అని 3 ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. వాటిని ఎలా ఫిల్ చేయాలంటే ముందుగా బైబిట్ యూఐడి. ఈ బైబిట్ యూఐడి ఎక్కడ ఉంటుంది అంటే మీరు మీ బైబిట్ అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో ప్రొఫైల్ సెక్షన్ మీకు చూపిస్తుంటుంది. ఇక్కడ దాన్ని ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ మీకు యూఐడి ఇది మీరు కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు వెరిఫైడ్ ఐడి అని మీకు బైబిట్లో చూపిస్తే మాత్రమే మీరు అక్కడ ఈ యూఐడిని పేస్ట్ చేయాలి. ఒకవేళ వెరిఫై కాలేదు అంటే మరి ఇక్కడ మీరు ట్రేడ్ చేసుకోలేరు. సో అందుకే ముందుగా వెరిఫై చేసుకున్న తర్వాత మీ ప్రాసెస్ చేయండి. సో ఇది కాపీ చేసుకొని ఇక్కడ యూఐడిలో పేస్ట్ చేయాలి. అలానే తర్వాత నెక్స్ట్ ఏంటి, డాక్స్ డిపాజిట్ అడ్రస్. సో అది ఎక్కడుంటుంది అంటే బైబిట్లోకి వెళ్ళి ఇక్కడ అసెట్స్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇక డిపాజిట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అని మీకు ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ సెర్చ్ బార్లో DOGS అని మీరు సెర్చ్ చేయగానే మీకు కింద ఇక్కడ డాక్స్ అని చూపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇలా చూస్ ఏ చైన్ టైప్, ఏ చైన్ నుంచి మీరు విత్డ్రా చేస్తున్నారని అంటే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో మీరు ఖచ్చితంగా టాన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. టాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నోటీస్ అని చూపిస్తుంది. నోటీస్ ఏంటంటే ఖచ్చితంగా మనం డాక్స్ని ఇందులోకి డిపాజిట్ చేయాలనుకుంటే మనం డిపాజిట్ అడ్రస్ ఇవ్వాలి. దాంతోపాటు మెమో ట్యాగ్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెమోని ఖచ్చితంగా మనం పేస్ట్ చేయాలి అక్కడ. సో ఓకే మీరు ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ వ్యాలెట్ అడ్రస్, మెమో ట్యాగ్ ఈ రెండు చూపిస్తాయి. ఇక్కడ ఇది వ్యాలెట్ అడ్రస్ ఫ్రెండ్స్, ఇది ట్యాగ్. వీటిని రెండు మనం కాపీ చేసుకొని
ఇక్కడ బైబిట్ యూఐని మనం అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసి ఉంటాం. అలానే డాక్స్ డిపాజిట్ అడ్రస్ని అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేయాలి. మెమోని కూడా నేను చూపించాను ఫ్రెండ్స్. ఆ మెమోని ఇక్కడ పేస్ట్ చేసేసి సెండ్ మీద ట్యాప్ చేయగానే మీకు డిపాజిట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని ఇలా మీకు చూపిస్తుంది. ఇక్కడ ఊఫ్ అనే మీద ట్యాప్ చేయగానే అంతే ఫ్రెండ్స్, మనం ఫైనల్గా మనకు విత్ డ్రాయింగ్ అని పడుతుంది. విత్ డ్రాయింగ్ అని పడిందంటే మీరు ఈ వ్యాలెట్ నుంచి డాక్స్ బాట్ మైనింగ్లోంచి మీరు ఎక్స్చేంజ్లోకి డిపాజిట్ అయిపోతున్నట్టు. అంటే 20వ తేదీ మనము ట్రేడ్ స్టార్ట్ అవ్వకుండా ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు మనకు ఈ కాయిన్స్ అనేవి మన బైబిట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో అప్పుడు వచ్చిన తర్వాత మనము మార్కెట్ వాల్యూ బట్టి మనం వాటిని సేల్ చేసి మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో వన్స్ అవి డిపాజిట్ అయిన తర్వాత కూడా నేను ఎలా సెల్ చేయాలి, సెల్ చేసిన తర్వాత ఐఎన్ఆర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవాలని నేను అప్పుడు కూడా ఒక క్లియర్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియో గురించి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఈ క్రిప్టో క్యూరేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.